మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగమా దేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డల నిడదమ్మకు ఏర్పాటు చేయండి దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆత్మానుసారమైన ఏక హృదయము ఏక ఆత్మ అనగా ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో మనము సదాకాలము జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏక మనస్సు కలిగి ఉండుడి అంటున్నాడు. అంటే ద్విమనస్కులు గాక, రెండు ఆలోచనలు రెండు తలంపులు కలిగి ఉండక ఒక ఆలోచన ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, తండ్రి యొక్క ఉపదేశములను బట్టి మనము ఇహమందు జీవించవారమై ఉన్నాము. కాబట్టి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను అంటాడు. అంటే ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి ఆ హెచ్చరికలలో అంటే ఆయన దేని ఉద్దేశించి మాట్లాడారో ఆ ఉద్దేశాల విషయంలో మన హృదయాలు, మన ఆలోచనలు ఎటువంటి తలంపులు కలిగి ఉండాలో, ఏ విధంగా మనము జీవించడమో అది మనకి ఆశీర్వాదకరము మేలుకరమైనదో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను అంటున్నాడు. అంటే హెచ్చరిక అనగా ఒకవేళ మనలను ఆయన హెచ్చరించినప్పుడు, మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించక ఆ హెచ్చరికలను ఆహ్వానించి ప్రభు యొక్క మాటను బట్టి మనము సరిచేయబడాలి. ఇక్కడ ప్రేమ వలన ఆదరణ అయినా అంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఆదరించేవాడు. అంటే మన యొక్క సహాయము కొరకు, మన యొక్క ఆత్మీయ నడిపింపు కొరకు దేవుడే మనలను ఆదరించే మాటలను ఆయన తెలియజేస్తాడు. అంటే నీ కష్టంలో, నీ శ్రమలో నీ యొక్క ప్రేమ ప్రభుతో ఎలాగుండాలో ప్రభువే నీకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను అంటున్నాడు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మలో ఎటువంటి సహవాసము, అంటే క్రీస్తుతో మనము ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలో ఆ సహవాసం యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏ దయారసమైనను అంటున్నాడు. దయగల దేవుడు, అవును ఆయన మన పట్ల దయ చూపించాడు కాబట్టి దయగలిగి మనము నేడు ఆయన దయారసమును అనగా ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము విమోచింపబడి, విడిపింపబడి ప్రభువులో కొనసాగుతున్నాము. వాత్సల్యమైనను ఉన్నయడలా అంటాడంట. అంటే వాత్సల్యం అంటే అటువంటి ప్రేమ కలిగిన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండడము. అలాంటి దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి నేడు మనము ఆ క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను అనుసరించి ఆయన మన కొరకు ఈ లోకంలోనికి పంపబడి మనలందరినీ ఆ ప్రేమ యందు ఆయన స్థిరపరచబరిచాడు. కాబట్టి అట్టి ప్రేమను, అంటే ఏక మనస్సు కలిగి ఉండడం వల్ల ప్రభు ప్రేమ ఎలా ఉంటుందో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి అంటాడంటే ప్రభు ప్రేమ, ఆయన మొదట మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనలను పాపము నుండి విడిపించి ఆ ప్రేమకు మనలను గుర్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమమయుడు. అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలంటున్నాడు. ఏమని? మీరు ఏక మనస్సు గగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండడండి. ఒకే భావం అంటే అందరిలో ఒకే భావం. ఏంటా భావము? క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి, ఆయన ఆలోచనలను బట్టి మనము జీవించువారమై ఉండాలి తప్ప
మరి ఇతరమైన ఆలోచనలు తలంపులు మన హృదయంలో కానీ తలంపుల్లో కానీ కలగకూడదు అంటున్నాడు. ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు అంటున్నాడు. అంటే దేని మీద? పరలోక సంబంధమైన దేవుని మాటల చేత పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యం అనుసరించి క్రీస్తు ప్రేమలో మనం ఏమవ్వాలా? కొనసాగాలి. ఈ యథార్థత ఎలాంటిది అంటున్నాడు? ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగి ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడం అన్నాడు. అంటే ప్రభువు మీద తాను ఎలా అయితే పూర్తిగా ఆధారపడి ప్రభువుని బట్టి ఎలాగైతే తాను జీవిస్తున్నాడో అట్టి రీతిగా మీరు కూడా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాలను బట్టి మీ హృదయాలను, మీ ఆలోచనలను ఆత్మతో, సత్యముతో, ప్రేమతో, మరి ఏక హృదయంతో వాటిని కలిగిన వారై ఉండాలి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక విస్మయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అంటున్నాడు. అంటే ఇక్కడ ఇతరుల పట్ల, ఇతర మనుషుల పట్ల, ఇతర వ్యక్తుల పట్ల నీ ఆలోచన విధానము, నీ ప్రవర్తనా విధానము, నీ తీరు ఎలాగుండాలో చెప్తున్నాడు. అంటే నీవు ప్రభువులో ఎలాగైతే ప్రేమ కలిగి ఉంటున్నావో ఆ ప్రేమ ఇతరుల పట్ల కూడా నీవు కనుపరచువాడుగా, దానిని ఇతరులకు పంచేవాడిగా ఉండాలి. అంటే క్రీస్తు యొక్క ప్రేమ నీలో నిలిచి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక అంటాడంటే. అంటే నీ హృదయంలో, నీ ఆలోచనలో నీకు శత్రువు అనేవాడు ఇహమందు ఉండకూడదు. నువ్వు అందరినీ ప్రేమించాలి. అట్టి ప్రేమ కలిగి నీవు జీవించాలి. శాశ్వతమైన ప్రేమ చేత నీవు ప్రేమలో కొనసాగాలి. అది ప్రభువుని బట్టి, ఏకాత్మను బట్టి, ఏక హృదయాన్ని బట్టి నీకు దేవుడు ఎవనై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక అంటాడు. అంటే ఏంటి? అది లోపల నిన్ను నాశనానికి నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి అట్టి వాటిని మనస్సు హృదయంలో పెట్టుకోక ఏమన్నాడు? వినయమైన మనస్సు గలవారే ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి అన్నాడు. వినయ మనస్కుడు అంటే అందరినీ ప్రేమించేవాడిగా, అందరినీ ఆదరించేవాడిగా, అందరితో సహవాసం కలిగేవాడిగా, శత్రుత్వం లేనివాడిగా, క్రీస్తు ప్రేమ కలిగిన వాడిగా, ఏక హృదయం కలిగిన వాడిగా తాను ఉండాలి. ఏ విధంగా తాను ఉండగలడంటే వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి, ప్రార్థన యొక్క బలమును బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి, ఆర్థికమైన ఇబ్బందుల విషయంలో మీరు వెనుకబడక క్రీస్తునందు పూర్తి బాధ్యత కలిగి జీవించినప్పుడు ప్రభు మనకి ఎటువంటి శక్తిని ఇవ్వబోతున్నాడో ఆ శక్తిని, ప్రభావమును పౌలు ఇక్కడ ఉద్దేశిస్తున్నాడు. ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక ద్వారా పౌలు చెప్పే మాట ఏంటంటే, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైను ఏమీ చేయక ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంట? వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోనండి. నీ పొరుగువాణ్ణి నీవు తక్కువగా అంచనా వేయక అతడు నీకంటే యోగ్యుడని ఎంచు. ఎందుకంటే నీవు ప్రభు దృష్టిలో నీవేమైనావో ప్రభు నేను గురించి చెప్తాడు. అతని గురించి నీవు కూడా ప్రభు దృష్టిలో అటువంటి భావం కలిగి ఉండాలనే మాటని ఇక్కడ పౌలు ఉద్దేశించి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలను అంటాడంటే. అంటే మీ కుటుంబం సంబంధమైనవే కాదు, దేవుని పనిలో, ప్రభు పనిలో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారిగా ఉండాలి. అప్పుడు మన యందు ఆయన చిత్తం ఏమై ఉన్నదో ఆయన తెలియజేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రేమలో, ఏక ప్రేమలో, ఏక హృదయంలో, ఏకాత్మలో మనము పూర్తి బాధ్యత కలిగిన వారముగా, పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించేవారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక అంటే ఏంటి? నీ వ్యక్తిగతమైన, నీ పర్సనల్ వర్క్స్ కాదు. ఇక్కడ ప్రభు కొరకు నువ్వేం చేయాలో, ప్రభు నీకు ఏది అప్పజెప్పాడో ఆ అప్పజెప్పిన బాధ్యత నీవు పూర్తిగా వహించిన వాడివై ఏమంటాడు? ఇతర కార్యములను కూడా చూడవలను అంటున్నాడు. అంటే నీవు నీని మట్టిగే కాదు, ఎవరైనా కష్టాల్లో, శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థించేవాడిగా, వారి గురించి స్తుతించేవాడిగా, వారి గురించి ఆదరణకరమైన మాటలు తెలియజేసేవాడిగా, నీ ప్రవర్తన అంతట్లో దేవుని యొక్క ప్రేమను, ఏకాత్మను నీవు కలిగిన వాడవై ఉండాలంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎలాంటి మనస్సు అది? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. అంటే ప్రభువు వలన ఆ ప్రేమ మనం కలిగి ఉన్నాము, ప్రభువు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నాము, ప్రభువు కలిగిన ఆత్మను మనం కలిగి ఉన్నాము, ప్రభు యొక్క ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాము, ప్రభు యొక్క తలంపులు మనం కలిగి ఉన్నాము,
ప్రతిదీ కూడా ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఇవన్నీ కూడా మనకి సమస్తము సమకూర్చబడి అనుగ్రహింపబడి ఉన్నవని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేయుచున్నాడు. కాబట్టి హృదయమందును ప్రవర్తన యందును ఇతరుల పట్ల మన ప్రవర్తన యందును ఏకహృదయం ఏకాత్మ కలిగిన వారమై ఎలాగైతే దేవుని యొక్క మాటల యందు మనము జీవించవలసి ఉన్నదో మనం ఆ విధంగా జీవించడం ద్వారా ప్రభు యొక్క మాటకి విలువనిచ్చిన వారముగా ఆ ప్రేమను కొనసాగించే వారంగా మనం ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు ఫిలిప్పీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజమైన ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారముగా నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు ప్రభువా, అందరి ఎడల ప్రేమ కలిగి అందరితో సఖ్యత కలిగి ఇతరుల ఎడల నీ ప్రవర్తనలో ప్రభువా మనము ఏ విధంగా ఉండాలో మీరు వాక్యం ద్వారా నీ సేవకుడైన నీ భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. నిజమైన నీకు ఆయాసమును దుఃఖమును కలిగించేవారిగా మేము ఉండకూడదు. నిన్ను బట్టి నీ పరిచర్యను బట్టి మా సొంత కార్యములే కాదు ఇతర కార్యాల పట్ల ఇతరుల అవసరతల పట్ల కూడా నైనా ప్రేమ కలిగి వారి యొక్క అవసరతల్లో సహాయము చేసేవారిగా నైనా మీరు మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. నిజమైన ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే ఆర్థిక అవసరతల్లో వారి ఇబ్బందులు పడుచున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నైనా మీ సహాయం దయచేయండి. వారి అవసరతల్లో మీ సహాయం దయచేయండి. వారి అక్కర్లో మీ సహాయం దయచేయండి. వారు ఏదైతే మీ హృదయంలోనూ వారు నీ సన్నిధిలో నిలవబెడుతున్నారో వారి హృదయాలలో మీ ఆత్మ నుంచినైనా వారి కోరికలు సిద్ధింపచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా, నీ ప్రేమయందు కొనసాగేవారిగా వారి నుంచి మేము అడుగుచున్నాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, ఇదిగోనాడు ఆనాడు ఏక హృదయం ఏకాత్మ కలిగి జీవించాలని ఫిలిప్పీ సంఘానికి నీ సేవకుని ద్వారా పౌలు ద్వారా తెలియజేసిన మాటలు నేడు అయ్యే మాటలనైనా మా అందరితో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా సార్వత్రిక సంఘమంతయు ఏక హృదయం ఏకాత్మ కలిగి నీ ప్రేమయందు నిలిచిన వారమై క్రీస్తు ప్రేమకు తగిన వారమై మేము జీవించుటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డల యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తండ్రిలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. ఆదరణకరమైన మాటలను మీరు నీ బిడ్డలకు తెలియజేసి మీరే కుటుంబాలను సంరక్షించి కాపాడమని ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ రాకడలో మేమందరము ఎత్తబడినట్లు అట్టి సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, దీని పరిచయంలో ప్రయాణంలో సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు తోడు దీవెన దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.